హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి ఎగ్ దోశ. గోధుమ పిండి ఎగ్గుతో ఈ రెండింటి కాంబినేషన్లో దోశ వేసుకోండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా సేమ్ ఆమ్లెట్ తిన్నట్టే ఉంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా టేస్టీగా ఈ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవచ్చు. మీ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ దోశని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక ఎగ్గుని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఒక కోడిగుడ్డు మాత్రమే వేసుకోవాలి. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ విస్కర్తో బాగా కలుపుకోవాలి, లేదంటే స్పూన్తోనైనా బాగా కలుపుకోండి. ఎగ్ వైట్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత అందులో ఒక్కో గ్లాసు పాలను వేసుకోవాలి. ఇవి కాచి చల్లొచ్చిన పాలండి. పాలను వేసుకున్న తర్వాత 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే 1.5 టీ స్పూన్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత అందులో నేను కొలతలన్నిటిని కూడా ఈ గ్లాస్తోనే చూపించాను. ఈ గ్లాస్ తోటే పాలు వేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను. 3/4 గ్లాసు గోధుమ పిండిని తీసుకొని పాలల్లో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం ఈ పిండిని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ గోధుమ పిండి చక్కగా కలిసిపోయింది. ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. 1 కప్పు పాలు, 1/2 కప్పు వాటరు, అలాగే 3/4 కప్పు పిండి వేసుకున్నాము. ఈ కొలతలన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం గోధుమ పిండి ఎగ్ దోశ వేసుకుంటున్నాం కాబట్టి మనం ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టేసి వేరొక బౌల్ని తీసుకొని అందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ విస్కర్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు కారము, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, మీరు మిరియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం మసాలాలు వేసుకున్నాం కదా, అవి ఉండాలి కట్టకుండా ఎగ్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడిన తర్వాత దానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా లోతుగున్న గరిటెతో వేసుకుంటున్నానండి. 2 గరిటెల పిండిని దానిపై వేసుకొని ఇలా రౌండ్గా వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇందులో పాలు పోసుకొని చేసుకుంటున్నామండి. అలాగే ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మంచి కలర్లోకి ఫ్రై అయిపోయింది. రెండో వైపు తిప్పేసుకున్న తర్వాత ఒకసారి ఎగ్ మిశ్రమాన్ని బాగా కలుపుకొని దాని చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. దానిపైన పోసుకోవాలి. దోశ పైన మొత్తం వేసుకొని దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని దానిపై పోసుకోవాలి. పోసుకున్న తర్వాత డైరెక్ట్ అలాగే ఉంచేయచ్చు, లేదంటే ఇలా కొంచెం స్ప్రెడ్ చేసినట్లయితే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేస్తుంది. పైన పిండి ఆరిపోయిన తర్వాత
మరలా దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మెల్లగా దాన్ని రెండో వైపు తిప్పుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఎగ్ మిశ్రమంని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన పోసుకోవాలి. స్పూన్తో ఇలా అన్ని సైడ్స్ వచ్చేలాగా పోసుకున్న తర్వాత దోశ మొత్తానికి ఎగ్ మిశ్రమంని అప్లై చేసుకొని దాన్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎగ్ ఆమ్లెట్ లాగా మంచి కలర్లోకి వచ్చింది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి తింటుంటే సేమ్ ఆమ్లెట్ తిన్నట్టే ఉందండి, చాలా రుచికరంగా ఉన్నాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి ఎగ్ దోశ రెడీ అయినట్లే. చాలా చాలా రుచికరంగా ఉన్నాయండి. మనం ఇవి తింటుంటే ఆమ్లెట్ తిన్నట్టే ఉంది. ఇలా చేసి ఇచ్చినట్లయితే ఒక్కడు కూడా మిగల్చకుండా తినేస్తారు. చాలా సూపర్గా ఉంటాయి. ఈ గోధుమ పిండి ఎగ్ దోశల్ని ఇలాగే డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఎలాంటి కర్రీలోకైనా చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీతో సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి. కొంచెం క్రిస్పీగా, అసలు ఆమ్లెట్ ఎంత బాగుంటుంది అంతే టేస్టీగా ఈ గోధుమ పిండి దోశ ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతాయి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.